దేవుడు ఒక్కడే అంటే నమ్మేవాడు కాదు. మాకు తెలియదు అయిందనేవాడు. ఆయన్ని విడిచి తన ఇష్టానుసారంగా జీవించాడు. కాబట్టి భయంకరమైనటువంటి యాతనకు గురి చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు చూడండి, అసలు అక్కడి నుంచి ఇంకా ఇద్దరు డ్రామా వేస్తారు. ఎవరు? కాల కరీను రబ్బనా మా తగైతు. అతనితో పాటు ఉన్న శైతాన్ అంటాడు, వల్లా ఇతన్ని నేను మార్గభ్రష్టుడుగా చేయలేదల్లా. రబ్బనా మా తగైతు, నేను చెడగొట్టలేదల్లా. వలాకిన్ కానా ఫీ దలాలిన్ బయీద్, ఇతడే అపమార్గంలో బహుదూరం వెళ్ళిపోయాడు, నేను చెడగొట్టలేదల్లా. ఎందుకు? నేనేమన్నాను? ఊరక స్టైల్ కోసం ఎప్పుడో ఒక స్మోక్ ఎయిరా అన్న. వాడేం చేశాడు? ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, పైనుంచి, కింద నుంచి ఊదేవుడు. ఈడు ఎప్పుడో నన్ను మించిపోయాడు. అలాంటి ఎప్పుడో ఒళ్ళు నొప్పులుగా ఉండి కదా అని చెప్పేసి ఒక్క పెగ్గు తీసుకోమన్నా, బురదకాలలో బొబ్బమని నేను చెప్పానా? శైతాన్ చెప్తాడేంటి? కాల కరీను రబ్బనా మా తగైతు, అల్లా నేను చెడగొట్టలేదు. అబ్బా, మా పిల్లగాడిని వాళ్ళు చెడగొట్టారండి. మన బంగారం మంచిది కాకే కోలిన దగ్గరికి వాడు చెడగొట్టాడు, వీడు చెడగొట్టాడు. శైతాను గురించి చెప్తాడు, అల్లా శైతాన్ చెడగొట్టాడు అంటాడు వీడు. శైతాన్ ఏమన్నాడు? కాల కరీను రబ్బనా మా తగైతు, నేను అల్లా చెప్పలేదల్లా, నేను వాడిని చెడగొట్టలేదల్లా. వలాకిన్ కానా ఫీ దలాలిన్ బయీద్, వాడే అపమార్గంలో బహుదూరం వెళ్ళిపోయాడు. తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, కన్న తల్లిదండ్రులు కొట్టేవాడు, భార్య బిడ్డలు ఏడిపించేవాడు, ఇరుగు పొరుగుతో తగ్గు పెట్టుకునేవాడు, వాడి గాంధీ లాక్కునేవాడు, జేబులు కొట్టేసేవాడు. ఇవన్నీ కూడా కాల లా తక్తసిము లదయ్యా వఖద్ ఖద్దమ్తు ఇలైకుం బిల్ వయీద్. ఈరోజు ఇప్పుడు గొడవ ఎందుకు చేస్తారు? వీడేమంటాడు? శైతాన్ చేసాడల్లా. ఎప్పుడైనా పిలవండి, శైతాన్ పట్టింది అబ్బాయి, నాకు నమాజ్కి రాబోతు కట్టలేదు. ఇప్పుడు బాగానే చెప్పి అక్కడ వాడు ఒప్పుకోడు. శైతాన్ పట్టింది ఏమేమి లేదండి, బాగలేదండి. చూడండి, అల్లా సుబ్హాన్ కాల లా తక్తసిము లదయ్యా, మీరు ఇప్పుడు వాదన చేయబాకండి. వఖద్ ఖద్దమ్తు ఇలైకుం బిల్ వయీద్, నేను ముందే చెప్పలేదా ఈ తీర్పు దినాన్ని గురించి, వాగ్దాన దినం గురించి ముందే చెప్పలేదా? వాడు చెడగొట్టాడు, వీడు చెడగొట్టాడు, వాడి మీద వీడి మీద చెప్తున్నావు. నీ బుద్ధి ఏమైంది? నీకు తెలియదా దేవుడు ఒక్కడేనని? వ్యభిచారం చేయడం తప్పని తెలియదా? దొంగతనం చేయడం తప్పని తెలియదా? తల్లిదండ్రులు కొట్టడం తప్పని తెలియదా? ఇప్పుడు ఎందుకు మీరు వాదించుకుంటారు? మా యుబద్దులుల్ కౌలు లదయ్యా వమా అనా బిదల్లామిన్ లిల్ అబీద్, నా మాట ఎప్పుడు మార్చను, మాట మారదు. నేను నా దాసులకు అన్యాయం చేసేవాడిని కాను. ముందే చెప్పాను మీకు, శైతాను గడిని అనుసరించొద్దు. శైతాను మీ ఆగర్భ శత్రువు, వాడు చెడు చేపిస్తాడు. మరి ఇప్పుడు నా దగ్గర చెప్తా, నా దగ్గర మాటలు మారవు. వాడు చేయమంటే చేస్తావా? ఎదురుకొచ్చే లారీ ముందు నుంచోమంటాడు, నుంచుంటే అబ్బే నాకు తెలుసండి తాగినోడు హ్యాపీ పాలంటాడు. అంటే నీకు తెలీదా? తెలుసు, తప్పేదో తెలుసు, ఒప్పేదో తెలుసు. ఎందుకు? నీకు మానవుడివి, నీకు అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానంతో ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? యౌమ నకూలు లిజహన్నమ అలిం తలాతి వతకూలు హల్ మిన్ మజీద్. ఆ రోజున అడుగుతాడు, యౌమ నకూలు లిజహన్నమ, నరకమా నువ్వు నిండిపోయావా? సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త అడుగుతాడు, నరకమాను నిండిపోయావా? వతకూలు హల్ మిన్ మజీద్, అల్లా ఎవరైనా మిగిలి ఉన్నారా? పాపాత్ములు, వ్యభిచారులు, దొంగలు, తల్లిదండ్రులను ఏదించేవాళ్ళు, భార్య బిడ్డలు హింసించేవాళ్ళు, ఆస్తులు ఆక్రమించుకునేవాళ్ళు, వడ్డీతో ప్రజల రక్తాన్ని పీల్చేవారు ఎవరైనా ఉన్నారా? ఇంకా సిద్ధమల్లా నరకంతో ఆ రోజు ఆయన మాట్లాడతాడు. నరకం సమాధానం ఇస్తుంది. వఉస్లిఫతిల్ జన్నతు లిల్ ముత్తఖీన గైర బయీద్. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం గురించి వింటున్నాడు. వెంటనే ఆ రోజు స్వర్గం దగ్గరకు తీసుకురాబడుతుంది. సోదరులారా, ఇవన్నీ కన్ను మోయటంతోనే ప్రారంభమవుతాయి. నీలో ఉన్న ఆత్మే నీకు కనపడదు. ఎక్కడో విషయాలు ఇప్పుడు కనబడాలంటే ఎట్టా టైం రావాలి. ఇంటి కింద ఉన్నవాడికి ఇంటి మీద ఏం జరుగుతుందో తెలియదు. 10 అడుగుల ఎత్తులో ఉన్న స్లాబ్ మీద ఏదైనా మోత వచ్చింది అనుకోండి, అర్ధరాత్రి గుండెలంతా తడతడ కొట్టుకుంటే ఒళ్ళంతా చెమటలో పట్టేసింది. 10 అడుగుల ఎత్తులో ఉన్న నీ ఇంటి మీద శబ్దం వస్తే నీకు అర్థం కాలేదే,
ఎప్పుడు తెలుస్తుంది? పైకెళ్తే, మెట్లెక్కి పైకెళ్తే. మరి నేల మీద ఉన్న ఓ మనిషి, నింగి మీద ఉన్న విషయాలు ఎలా నీకు ఇప్పుడు కనపడతాయి? అక్కడికి వెళ్ళాలి, అప్పుడు కనపడతాయి.